హిందీ బిగ్ బాస్ 17 రివ్యూ. సమర్థ్ చెంప పగలగొట్టిన అభిషేక్. మొత్తం చెప్తానండి దీంట్లో. ఇదే హిందీ బిగ్ బాస్ హౌస్ అన్నమాట. సో దీంట్లో వచ్చేసి 3 రూములు అయితే ఉంటాయి. ఒకటి దమ్ము, ఒకటి దిమాకు, ఒకటి దిల్లు. ఇలా 3 రూములు డిజైన్ చేయడం జరిగింది. అంటే దమ్ము అంటే దమ్మున్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు, దిమాక్ తెలివైన వాళ్ళు, దిల్ మనసున్న వాళ్ళు. ఇలా 3 రూములు డిజైన్ చేశాడనమాట. 3 రూములు డిజైన్ చేసి వాటిల్లో కొన్ని మందిని అయితే పెట్టడం జరిగింది. కొన్ని మంది కంటెస్టెంట్లు, కొన్ని మందిని దిల్ రూమ్లో, కొన్ని మందిని దమ్ముండే రూమ్లో, కొన్ని మంది తెలివైన రూమ్లో, కొన్ని మంది మనసున్న రూమ్లో అనేది కొన్ని మందిని కంటెస్టెంట్లని ఆ రూమ్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడే బిగ్ బాస్ అనేది డమాల్ అయిపోయింది. ఇలా రూమ్స్ పెట్టి వీళ్ళకి టాస్క్లు అనేది ఏం పెట్టకుండా ఇక్కడే ఒక చండాలమైన డిసిషన్ అయితే తీసుకున్నాడని చెప్పొచ్చు మన డైరెక్టర్ కాదు, హిందీ డైరెక్టరు. ఈ డిసిషన్ వల్ల దీని రేటింగ్ వచ్చేసి 1.7 ఉంది ఇప్పుడు దీని రేటింగ్. సో బ్లాక్ బస్టర్ ఫ్లాప్ అన్నమాట ఇది. ఈ సీజన్ బ్లాక్ బస్టర్ ఫ్లాప్, పాన్ ఇండియా లెవెల్లో ఫ్లాప్. ఇది మామూలు ఫ్లాప్ కాదు. ఇలా డిజైన్ చేయడం వల్ల, టాస్కులు పెట్టకపోవడం వల్ల, టాస్కులు కూడా అంటే మనలాగా దూకేసి ఇసుక తవ్వడాలు, పరిగెత్తడాలు ఏముండవు. సో అందువల్ల ఇది ఫ్లాప్ అయింది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, మెయిన్ మ్యాటర్లోకి. ప్లీజ్ కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి పేరు వచ్చేసి అంకిత లోఖండే. ఈ అమ్మాయి వచ్చేసి కొన్ని సీరియల్స్ చేసింది. ఫస్ట్ సీరియల్తో చాలా పాపులర్ అయింది. దాని తర్వాత వచ్చేసి కొన్ని మూవీస్ చేసింది, సైడ్ క్యారెక్టర్స్ కానీ. మన కంగనా రనౌత్తో ఝాన్సీ లక్ష్మీబాయి సంథింగ్ ఏదో ఉంది. ఆ మూవీలో కంగనా రనౌత్కి తోడుగా మెయిన్ లీడ్లో చేసింది అమ్మాయి. ఈ అమ్మాయి వచ్చేసి అలా సీరియల్స్ కొన్ని చేసింది, అలా కొన్ని మూవీస్ చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉంది. ఈ అమ్మాయి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ జనాలకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ తెలిసే ఉంటుంది కదా మీకు. చనిపోయాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు, తెలుసు కదా. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఈ అమ్మాయి కలిసి ఒక సీరియల్ చేశారు, ఫస్ట్ సీరియల్. అక్కడే వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం జరిగింది. 6 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్కి హిందీ మూవీస్లో ఛాన్సులు రావడం, తను అటు షిఫ్ట్ అవ్వడము, మూవీస్లోకి వెళ్ళడము, ఈ అమ్మాయి సీరియల్స్ చేసుకుంటా ఉండడం, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. అలా సుశాంత్ సింగ్ రాజ్పూత్ మన ధోని గారి బయోపిక్ చేశారు. క్రికెటర్ ధోని ఉన్నాడు కదా, ఆయన బయోపిక్ అయితే మూవీ తీశారు. చాలా సూపర్ హిట్ అయింది మూవీ. సో సుశాంత్ సింగ్ రాజ్పూత్, అంకిత లోఖండే వీళ్ళిద్దరూ ఒకప్పుడు లవర్స్ అనమాట. తర్వాత విడిపోయారు 6 సంవత్సరాల తర్వాత. విడిపోయిన తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్ తను వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు. తను సూసైడ్ చేసుకోవడం కూడా మనకు తెలుసు, మనం చూసాం, మనం విన్నాము. సో సుశాంత్ సింగ్ రాజ్పూత్తో తన లవ్ ప్రయాణం ఒక 6 సంవత్సరాలు సాగిన తర్వాత పెళ్లి చేసుకుంటారన్న దాకా వచ్చి తర్వాత అయితే వీళ్ళు విడిపోవడం అయితే జరిగింది. విడిపోయి ఎవరి లైఫ్లోకి వాళ్ళు సెటిల్ అయిపోయారు. సో ఎవరు ఇక్కడ ఏ ఇంట్రెస్టింగ్ పాయింట్ మిస్ అవుతుంది అన్నీ వినండి, క్లియర్గా చెప్తాను, చాలా బాగుంటాయి పాయింట్స్. ఇతని పేరు వచ్చేసి విక్కీ జైన్. ఇతను ఒక బిజినెస్ మ్యాను, మంచి మైండ్ ఉంది, మంచి తెలివైనడు. సారీ అండి, జలుబు చేసేసి ఉంది. మంచి తెలివైనడు, మామూలు తెలివైనడు కాదు. తెలుగులో మన శివాజీ గారు అలాగా మాస్టర్ మైండ్, అంత తెలివైనడు. కాకపోతే ఇతని మాస్టర్ మైండ్లు మొత్తం తిప్పి కొడుతుంటాయి, రివర్స్ అవుతుంటాయి, ఇతనికే రివర్స్ అవుతుంటాయి. ఇతను వచ్చేసి విక్కీ జైన్. ఇతను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, బిగ్ బాస్ హౌస్ 17లో. ఇతనికి, ఈ విక్కీ జైన్ అనే అతనికి ఈ అంకిత లోఖండేకి మ్యారేజ్ అయింది. ఈ అంకిత లోఖండే ఎప్పుడైతే సుశాంత్ సింగ్ రాజ్పూత్తో విడిపోయిందో 2 years డిప్రెషన్లో ఉండింది అమ్మాయి. అప్పుడు ఈ విక్కీ జైన్ అనే అతను పరిచయం అయ్యాడు అమ్మాయికి. పరిచయం అయిన తర్వాత వీళ్ళిద్దరూ కొన్ని రోజులు అంటే ఉంటుంది కదా, డేటింగ్లన్నీ, తిరగడాలని, అవి అని ఇవన్నీ. ఇలా జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక డ్యాన్స్ కాంపిటీషన్ చేశారు. దాంట్లో మేబీ గెలిచారనుకుంటా. దాని తర్వాత బిగ్ బాస్లోకి వచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్లో కపుల్స్గా కంటిన్యూ జరుగుతుంది. కపుల్స్గా వీళ్ళిద్దరు కంటిన్యూ చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు వచ్చే అమ్మాయి వచ్చేసి మన్నార్ చోప్రా. మీకు తెలిసే ఉంటుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వచ్చేసి మన తెలుగులో కొన్ని సినిమాలు చేసింది, అలాగే కొన్ని హిందీలో చేసింది, 1-2 తమిళ్లో కూడా చేసింది అనుకుంటా. సో ఈ అమ్మాయి పేరు మన్నార్ చోప్రా. ఈ అమ్మాయి ఎవరో కాదు, మన ప్రియాంక చోప్రా కజిను. ప్రియాంక చోప్రాకి 2 ముగ్గురు, మీరా చోప్రా, పరిణితి చోప్రా. మీరా చోప్రా కూడా ప్రియాంక చోప్రా గారి కజిను.
పరిణీతి చోప్రా, వీళ్ళంతా కజిన్స్ అనమాట. సో మన్నార్ చోప్రా ఏంటంటే హిందీ బిగ్ బాస్ దత్తపుత్రిక. మన శోభా శెట్టి గారు ఎలాగో అలాగే ఈ అమ్మాయి హిందీ బిగ్ బాస్ దత్తపుత్రిక. ఇప్పుడు వచ్చే క్యారెక్టర్ మరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇతని పేరు వచ్చేసి మునావర్ ఫారూఖీ. ఇతను వచ్చేసి ఒక స్టాండప్ కమెడియన్. కవితలు రాస్తాడు, కవితలు చెప్తాడు, మంచి మంచి కవితలు చెప్తాడు, సూపర్గా ఉంటాయి. ఇతని కవితలు ఎలా ఉంటాయంటే అలా మనసుకు గుచ్చుకుంటాయి. ఇతను ఒక ర్యాపర్ కూడా. ర్యాప్ సాంగ్స్ తనే రాస్తాడు, తనే పాడతాడు. కొన్ని మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. ఇతనికి యూట్యూబ్లో 4 మిలియన్స్ పైనే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇతనికి. ఇతని ఫ్యాన్స్ మంచి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఇతనిది. ఇతను ఏంటంటే ఇతను ఏది చెప్తే అదే నిజం. సో ఇతను జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. ఎందుకు వెళ్ళొచ్చాడంటే చెప్తాను అదే విషయం. ఇప్పుడు జైలుకి ఎందుకు వెళ్ళొచ్చాడు అంటే ఇతను చెప్తున్న ఆ కామెడీ షోలో రాముడి గురించి ఏదో తిట్టాడని చెప్పేసి ఆ బిట్ని ఏదో కట్ చేసి ఏదో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అప్పుడు ఇతని అసిస్టెంట్ని చాలామంది కొట్టారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ తేలింది ఏంట్రా అంటే ఇతను అది వేరేలా అనలేదు, తప్పుగా అనలేదు, అది వేరే ఉద్దేశంతో వచ్చిన మాట, దాన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టారని చెప్పేయడం అయితే జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళైతే మనోడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చి అయితే వదిలేశారు. అలాగ బయటకు వచ్చేసాడు. తర్వాత ఇతనికి ఈ అమ్మాయితో మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ పెళ్ళైన ఒక 1.5 ఇయర్కి వీళ్ళిద్దరూ సెట్ కాక వీళ్ళిద్దరూ విడిపోవడం అయితే జరిగింది. భార్యను వదిలేశాడు. అబ్బాయి కూడా భార్య దగ్గరే ఉంటాడు. వీళ్ళిద్దరూ విడిపోయారనమాట. వీళ్ళిద్దరూ విడిపోయి విడాకులు తీసేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు. ఇతనిది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు. దాని తర్వాత వచ్చేసి ఇతను హిందీలో ఒక షో గెలిచాడు, జైల్ అనమాట. కంగనా రనౌత్ తెలుసు కదా, హీరోయిన్. ఆమె హోస్ట్గా ఉన్న షో. ఆ షో అయితే గెలిచాడు. ఆ అమ్మాయితో విడాకులు తీసుకున్న తర్వాత భార్యతో, ఈ అమ్మాయి పేరు నాజిలా. ఈ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయ్యి అప్పుడే లవ్లోకి రాలేదు. షోలోకి వచ్చిన తర్వాత తెలిసింది తను బయట ఒక అమ్మాయితో ఇంకా కన్ఫామ్లో లేడని. ఆ అమ్మాయి షోలో ఉన్నప్పుడు అతనికి ఒక వాటర్ బాటిల్ పంపించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్లు ఈ అమ్మాయి నాజిలా అనే అమ్మాయి అయితే షోలో ఫ్యామిలీ వీక్స్ ఉంటాయి కదా బిగ్ బాస్లో, అలాగా దాంట్లో ఫ్యామిలీ వీక్స్ పెట్టారు. ఫ్యామిలీస్ అంతా వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి. అప్పుడేంటంటే తిను ఒక బాటిల్ పంపిస్తుంది ఇతను అసిస్టెంట్తో, అతనంటే నాకు ఇష్టమని. సో అలాగా ఆ బాటిల్ పంపించడం వల్ల తను లవ్ చేస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీడు మామూలుడు కాదు, వీడి మాటలకు ఏ అమ్మాయి అయినా పడిపోతుంది, ఎలాంటి అమ్మాయి అయినా పడిపోతుంది. మన మన్నార చోప్రా అని చెప్పాను కదా, ఆ అమ్మాయి మనసులో కూడా ప్రేమను పుట్టించేశాడు. మీరు ఆ షో చూస్తే తెలుస్తుంది. చెప్పాలనుకున్నా కానీ రివ్యూస్ చెప్పలేకపోయాయి దీని గురించి, టైం దొరక్క. సో ఈ అమ్మాయితో ప్రేమలో ఉండంగా తను సాంగ్స్ కోసము ఒక వేరే అమ్మాయిని అప్రోచ్ అయితే అయ్యాడు. ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి ఒక సాంగ్లో యాక్ట్ చేయడం కోసము వేరే అమ్మాయిని అప్రోచ్ అయినప్పుడు ఆ అమ్మాయితో జరుగుతున్న చాటింగ్ ఏదైతే ఉందో ఆ చాటింగ్ బయటపడడం వల్ల వీళ్ళిద్దరికీ డిస్టర్బెన్స్ వచ్చి విడిపోవాలి అనుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? ఆ అమ్మాయే ఈ అమ్మాయి పేరు ఆయేషా. ఈ అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, 1-2 సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటారు. ఈ అమ్మాయిని అప్రోచ్ అయ్యాడు. మునావర్ ఫారూఖీ అనే అతను అప్రోచ్ అయ్యి ఈ అమ్మాయిని అడిగాడు అనమాట, ఏమని, ఒక సాంగ్లో మీరు నాతో పాటు యాక్ట్ చేస్తారని. సో అప్పుడు ఆ అమ్మాయి పరిచయం అవ్వడం, ఈ అమ్మాయితో పులిహోర కలపడం అయితే స్టార్ట్ చేశాడు. పులిహోర కలపడం స్టార్ట్ చేసినాక ఈ అమ్మాయితో చాట్ చేస్తున్నాడని ఆ అమ్మాయికి తెలిసి హిస్టరీ అంతా చూసి ఆ అమ్మాయి మన ఇద్దరికి సెట్ కాదు, ఎవరు, నాజిలా అనే అమ్మాయి. ఫస్ట్ పెళ్ళైంది వదిలేశాడు, తర్వాత లవర్తో ఉన్నాడు, ఈ అమ్మాయితో చాటింగ్. అప్పుడు ఏం చేసిందంటే వద్దు నీకు నాకు సెట్ కాదు విడిపోదామని చెప్పేసి ఆ అమ్మాయి షోకి వస్తున్న బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ఈ అమ్మాయితో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడడం, నైట్ అంతా మాట్లాడడం జరిగిందంట. సో ఇదంతా తెలుసుకొని ఈ అమ్మాయి ఏం చేసిందరా అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కూడా ఆ లవర్ ఎవరైతే ఉందో నాజిలా అమ్మాయి గురించే తలుచుకుంటున్నాడు, మరి నాతో చెప్పింది ఏంది ఇతనంతా 3-4 నెలలు నాతో పరిచయంగా ఉండి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, అది ఇదని ఏదేదో చెప్పింది. మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేసింది. మునావర్ ఫారూఖీ మంచోడు కాదు, ఇతను చాలా పెద్ద వెధవ, చాలా మోసగాడని చెప్పి ఈ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి బిగ్ బాస్ అప్రోచ్ అయ్యి ఈ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టీఆర్పీ లేదు బిగ్ బాస్కి, 1.7. ఏదన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉండాలి. ఈ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ అమ్మాయి అయితే
ఆ అబ్బాయి చేసినటువన్నీ చెప్పడం, మునావర్ ఫారూక్కి నాకు ఇలా చెప్పాడు, ఇలా చేశాడు అంటే అక్కడ తేలింది ఏంటంటే మునావర్ ఫారూక్ అనే అతను ఈ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఐ లవ్ యూ అని చెప్పకుండా తన మనసులో మటుకు ప్రేమను పుట్టించేస్తాడు. మంచి టాలెంటెడ్ పర్సన్ మనోడు. ఈ అమ్మాయి మనసులో ప్రేమ ఉండబట్టి వచ్చి నన్నెందుకు ఇలా చేశావు, ఆ అమ్మాయి కావాలనుకున్నప్పుడు షోలోకి వచ్చి కూడా నువ్వు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు నాతో ఎందుకు ఈ పులిహోర కలిపావనే ఈ అమ్మాయి పాయింట్ వచ్చి అతన్ని బ్యాట్ చేయాలని ఎవరైతే ఉన్నారో మునావర్ ఫారూక్కి అతన్ని బ్యాట్ చేయాలని షోలోకి అయితే రావడం జరిగింది. షోలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే బాగా బ్యాట్ చేసింది. తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పులిహోర కలుపుతున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు వచ్చే పాయింట్ వచ్చేసి ఇతని పేరు అభిషేక్ కుమార్. ఇతను హిందీలో 1-2 సీరియల్స్ చేశాడు. 1-2 సీరియల్స్ చేశాడు. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ 17లో ఉన్నాడు. మంచి ఏమంటారు అగ్రెసివ్ క్యాండిడేట్ ఈ అబ్బాయి, చాలా అగ్రెసివ్ ఈ అబ్బాయి. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ 17లో ఉన్నాడు. సో ఈ అమ్మాయి వచ్చేసి ఇషా మాల్యా. ఈ అమ్మాయి కూడా సీరియల్ చేసింది. ఎవరితో? ఈ అభిషేక్ అనే అబ్బాయితో సీరియల్ చేసింది. ఈ అమ్మాయి కూడా హిందీ బిగ్ బాస్ 17లో అయితే ఈ అమ్మాయి కూడా ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఈ అమ్మాయి నారదముని కూతురు అనుకుంటా, అగ్గిపుల్లల క్యాండిడేట్. అసలు ఏంటి స్టోరీ అనేది వీళ్ళకి చెప్తాను. భలే ఇంట్రెస్టింగ్ స్టోరీ వీళ్ళదైతే, వినండి, ఎక్కడా మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు వచ్చే అబ్బాయి వచ్చేసి సమర్థ్ డోబానో సమర్థ్ దోలానో ఇతని పేరు. ఇతను వచ్చేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. ఇతను కూడా ఇప్పుడు బిగ్ బాస్ హిందీ 17లో అయితే అడుగుపెట్టాడు. బిగ్ బాస్ హిందీ 17లో ఇప్పుడు ఇతను కూడా ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురికి ఏంటి అసలు, సమర్థ్ ఎవరు, ఇషా మాల్యా ఎవరు, ఈ అభిషేక్ ఎవరు, వీళ్ళ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు వీళ్ళిద్దరికీ ఈ అమ్మాయితోనే సంబంధం, అసలు ఏంటి కారణము, ఈ అభిషేక్ అనే అతను సమర్థ్ చెంప పగలగొట్టడానికి కారణం ఏంటనేది ఇప్పుడైతే ఆ పాయింట్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అభిషేక్ అండ్ ఇషా వీళ్ళిద్దరూ ఒక సీరియల్ అయితే చేయడం జరిగింది. ఆ సీరియల్లోనే వీళ్ళిద్దరూ ఒకటయ్యారు, ప్రేమించుకున్నారు. ఆ సీరియల్లో కొన్ని నెలల పాటు ప్రేమించుకున్నారు. వీళ్ళు అలా ప్రేమించుకుంటున్నప్పుడు ఓవర్ పొజిటివ్, ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నావు ఏంటి, తను ఎలా అంటే తన అగ్రెసివ్నెస్ తెలుసు కాబట్టి ఎలా ఉంటాడంటే గట్టిగా అరవడం, టైంకి రాకపోతే అంటే తన పొజిటివ్ అమ్మాయి ఎక్కడుందో ఏముందో ఎలా ఉందో ఏంటో, ఈ అమ్మాయి ఏంటంటే చెప్పబట్టుకున్న నైట్ పార్టీలకు వెళ్ళిపోయేదంట. అలా అగ్రెసివ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరూ అయితే సెట్ కాక విడిపోవడం అయితే జరిగింది. విడిపోవడం జరిగిన తర్వాత నెక్స్ట్ ఈ అబ్బాయి ఈ సమర్థ్ అనే అబ్బాయి ఈ అమ్మాయి లైఫ్లో ఆల్రెడీ ఉన్నాడు ఫ్రెండ్గా. విడిపోయిన 3 నెలలకి ఈ అబ్బాయితో లవ్లో మళ్ళీ ఈ అబ్బాయి బాగా సపోర్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఈ అబ్బాయితో లవ్లో అయితే పడిపోయింది ఈ అమ్మాయి. సో ఈ సమర్థ్ అనే అబ్బాయిని అభిషేక్ అనే అబ్బాయి చంప పగల కొట్టడానికి కారణం ఏంట్రా అంటే, అభిషేక్ ఇషా ఇద్దరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు ఇషా అనే అమ్మాయి ఏం చెప్తుందంటే, వాడి ముఖం కూడా చూడను నేను, అభిషేక్ అనే వాడి ముఖం కూడా చూడను అని చెప్పిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత వాడిని చూడంగానే అమ్మాయి మనసు అయితే కరిగిపోవడం, ఇద్దరు బాగా మాట్లాడుకోవడం, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం, ఎవరి దగ్గర అయినా గొడవ పడుతుంటే ప్రొటెక్ట్ చేయడం, ఇలా జరుగుతున్న సమయంలో ఈ సమర్థ్ అనే అబ్బాయిని అక్కడ ఎంట్రీ చేశారు. ఈ అభిషేక్ అనే అబ్బాయికి తెలియదు ఈ అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయింది, ఈ అమ్మాయికి ఇంకొక లవర్ ఉన్నాడనే సంగతి అభిషేక్ అనే అబ్బాయికి తెలియదు. ఈ సమర్థ్ అనే అబ్బాయి బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొచ్చాడు. బిగ్ బాస్ తీసుకురాగానే అతనితో నువ్వు లవ్ బ్రేకప్ అయిపోయింది, మరి అతనితో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు, నేనెవరిని చెప్పు 1 డే జరిగింది ఆ గొడవ మొత్తము. ఈ అబ్బాయి అమ్మనా బూతులే తిట్టుకున్నారు, మామూలు కాదు, అమ్మల్ని ఎక్కలనే తిట్టుకున్నారు ఒక రేంజ్లో హిందీలో. దాని తర్వాత ఈ అమ్మాయి చెప్తా, లేదు నేను ఇతను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఇంట్లో అందరికీ చెప్తా, ఇతనే నా కొత్త లవరు అని చెప్పగానే పాత లవర్ ఎవడైతే ఉన్నాడో కొలబడతాడు అక్కడోడు. కొలబడిపోయి ఏంట్రా ఇది అని చెప్పేసి కొలబడిపోయి ఏడ్చి బాగా డల్ అయిపోతాడు. డల్ అయిపోయేసి ఏడుస్తాడు ఆ రోజు మొత్తము. ఈ అమ్మాయి కొత్త లవర్ ఇతనే అనమాట. సో ఓకే, ఈ అబ్బాయిని చంపబగలు కొట్టడానికి కారణం ఏంట్రా అంటే, అభిషేక్ అనే అతను ఈ ఇషా అనే అమ్మాయిని చాలా బాధ పెట్టాడని చెప్పేసి ఈ అమ్మాయి ఈ కొత్త లవర్కి చెప్పుంటుంది ఫాస్ట్లో బయట.
వీడి మనసులో అది పడిపోయి ఉంటుంది అనమాట. దానివల్ల ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి ఏ విషయంలో ఎవరితో గొడవ పడుతున్నా పక్కకెళ్ళి పోకింగ్ అయితే చేస్తుంటాడు. పక్కకెళ్ళి ఎవరితో ఈ అమ్మాయితో గొడవ పడిని ఇంకొకరితో గొడవ పడిని అభిషేక్ అనే అబ్బాయి పక్కకెళ్ళి చెవులో కందిరిగా అంటుంటలా అట్ట వాగతానే ఉంటాడు వీడు. ఈడేంట్రా అంటే కాన్ కుజావు బత్తి భుజావు, ఈడు అలాంటి చెవులో గీరు ఆర్పేసాయి ఆ టైప్ అనమాట వీడు. అలా బాగా ఆ ఇరిటేషన్ ఎలా అయిపోయిందంటే అతన్ని ఆ పోక్ చేయడం, ఆ ట్రిగర్ చేయడం ఒక పిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆ పిక్స్కి వెళ్ళిపోయిన తరంలో ఏం జరిగిందంటే ఆ అబ్బాయి అభిషేక్ అనే అబ్బాయి ఇషాతో మాట్లాడుతుంటాడు. ఆ గొడవ అనేది పెద్దదవుతున్నప్పుడు అతని చెవులో టిష్యూ పేపర్లు పెట్టడం ఈ సమర్థ్ అనేవాడు. అభిషేక్ చెవులో టిష్యూ పేపర్లు పెట్టడం, అభిషేక్ పైన బ్లాంకెట్ ఇసిరేయడం, టిష్యూ పేపర్లు పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటాడు. చాలాసేపు పొద్దున్న నుంచి ఓపిక పడతాడు, సాయంత్రం దాకా జరుగుతూనే ఉంటుంది గొడవ. ఇది చాలా ఓపిక పడతాడు. కానీ వీడు ట్రిగర్ చేయడం మాండనమాట. పక్కనే గింగి నువ్వు పాడైపోయిన కొడుకువి, మీ నాన్న నిన్ను పాడు చేసాడు, నువ్వు తండ్రికి తగ్గ కొడుకు కాదు, అట్ట ఫ్యామిలీని కూడా లాక్కొని వస్తారన్నమాట తిట్టడంలో. వీడు విని 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 అభిషేక్ అనేవాడు విని 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 లాస్ట్కి చెంప మీద లాగిపెట్టి ఒకటి కొడతాడు. కొట్టంగానే పెద్ద గట్టికి కూడా తగల ఏళ్ళు తగిలేయాయి. ఏళ్ళు తగిలిన తర్వాత మనోడిని బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వీక్ ఉంచుతారా పంపించేస్తారనేది తెలియదు. కాకపోతే ట్విస్ట్ ఏంట్రా అంటే ఎక్కడో 5వ పొజిషన్ 6వ పొజిషన్లో ఉండాల్సిన అతను ఓటింగ్లో అభిషేక్ అనే అతను టాప్ 1కి వచ్చేసాడు. ఈ మునావర్ ఫారూఖీకి ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ అనమాట. అతన్ని కూడా దాటిపోయి వచ్చాడంటే మామూలు ట్విస్టులు కాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అండి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే రితేష్ దేశ్ముఖ్ అలాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే జెనెలియా భర్త, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఓటింగ్లో అయితే టాప్కి వచ్చేసారు. దాని గురించి కూడా చెప్తాను మీకు నేను ఇంకొక నెక్స్ట్ రేపు వీడియోలో. చాలా సూపర్గా ఉంటుంది తనకి ఎలా ఓటింగ్ వస్తుంది అనేది. ప్లీజ్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. లైక్స్ చాలా ముఖ్యము. షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బాగుంటుంది. ఇంకో 200 సబ్స్క్రైబర్స్ అయితే మనకు 1000 అయిపోతారు, మనకు మోనిటైజేషన్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ రివ్యూ నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. రేపు కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్, లవ్ యూ.